హాయ్ అండి, వెల్కమ్ టు మాయా రుచులు. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ అప్పాలండి. ఇదే ప్రాసెస్లో చేసుకోండి, చాలా బాగా కుదిరినాయి, మీకు చాలా బాగా కుదురుతాయి. క్యాబేజీ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టండి, పిల్లలకి తెలియకుండా శుభ్రంగా తినేస్తారు. మా పిల్లలు కూడా క్యాబేజీ అంటే తినరండి, కానీ వాళ్ళకి తెలియకుండా ఇలా చేసి పెట్టాను. అసలు చాలా ఇష్టంగా తినేశారు. ఈ అప్పాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా క్యాబేజీని తీసుకొని దాన్ని 4 భాగాలుగా కట్ చేసుకొని ఒక భాగం తీసుకున్నానండి. సన్నగా ఇలా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇలా తీసుకొని ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఒక బౌల్ తీసుకోవాలి, దానిలోకి ఇలా గుంటగా ఉండే ఒక గంటతో 3 గంటలు బియ్యం పిండి తీసుకున్నానండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న క్యాబేజీ వేసుకోవాలి. సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ వేసుకోవాలి. సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చి వేసుకోవాలండి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని ముందుగా ఇలా కలుపుకోవాలండి, మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. వేసుకొని కొంచెం వాటర్ పోసుకుంటూ ఇలా కలుపుకోవాలి. మొత్తం ఇలా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 2 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ముందుగా ఒక కవర్ తీసుకొని కవర్ మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా చేతితో ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక పిండిని దాని మీద ఒత్తుకోవాలి. అప్పంలాగా ఇలా ఒత్తుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా హీట్ అయ్యాక ఇప్పుడు అప్పం వేసుకోవాలి. ఒక పక్క కాలాక రెండో పక్కకు టర్న్ చేసుకోవాలండి. ఇలా కాలితే సరిపోతుందండి. ఇలా తీసేసుకోవచ్చు. ఒకదాని తర్వాత ఒకటి ఇలా వేసుకొని ఆయిల్ వేసుకొని ఇలా కాల్చుకోవాలండి. ఎంతో హెల్తీగా ఉండే క్యాబేజీ అప్పం అండి. ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు. 10 మినిట్స్లో చేసేసుకోవచ్చు అండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా చేసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్స్ కింద అయినా చేసుకోవచ్చు అండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. మా ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.